नमो वेंकटेशाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजानन पद्मार्कं गजाननमकर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे వినాయకా నిన్ను వినమ్రోతుటకు పేరెవరురా విఘ్నరాజా వినాయకా నిన్ను వినమ్రోతుటకు పేరెవరురా విఘ్నరాజా వినాయకా. కరుణాయుగ చరణ సగమల మునిజన సంకటహరణ సరసేరుహరుణాయుగ చరణ సగమల మునిజన సంకటహరణ పరమ పరమ కృపాసాగర కృపాసాగర వాన సుగుణ పాలిత జన పాలిత జన చంద్రశేఖర వినాయక నిన్ను వినమ్రోతుటకు పేరెవరురా విఘ్నరాజ వినాయక. జయ ఇందిరారమణ గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ గట్టిగా తిరుమల కొండగా కనుక వచ్చిన భక్తులందరూ గోవిందనామ సందోహంతో నిరంతరము ఎంతో ధనాన్ని వ్యయం చేసుకొని సమయాన్ని భగవంతుని కోసం ఖర్చు చేస్తూ భగవంతుని ప్రార్థన చేయడం మన కర్తవ్యంగా భావిస్తూ అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, శేషశైలవాస శ్రీనివాస గోవింద, ఆపద మృక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఈనాటి హరికథ శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ. ఈ కథ ఎవరైతే వింటారో సీతా శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. రామాయణంలో శ్రేయోదాయకమైనటువంటి కథ సుందరకాండ. సుందరకాండ హరికథ ఎవరైతే వింటారో ఎవరైతే చెబుతారో అటువంటి వారికి సకల మనోభీష్టములు నెరవేరుతాయి. రాముడు లోకాభిరాముడు, కోదండరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించు తారక బ్రహ్మం, వేదాలలో సారం, శాస్త్రాలలో విచారం, సమస్త జీవరాశులలోని ఆత్మాభిరాముడు అతడు. ఇక రామబంటు హనుమంతుడు, రామనామ గాన ధురీనుడాయన, సామవేద సంగీత శాస్త్ర విశారదుడాయన. అటువంటి సుందరకాండ హరికథను భక్తులందరూ కూడా ఆశాంతం విని సీతా శ్రీరామచంద్రమూర్తి అపార అనుగ్రహాన్ని పొంది తరించాలని కోరుతూ కథను ప్రారంభం చేస్తున్నాను. జై జానకీ రమణ గోవింద గోవింద.
పరమ పవిత్రము పరమానందము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజము పరమ శ్రీరాముని చరితము మనోజము పరమ పవిత్రము పరమానందము నారదాది సురముని సంసేవితం నారదాది సురముని సంసేవితం వరవాల్మీకి మహర్షి ప్రణీతం పరమ పావనము బంధమోచనము పార్వతి రమణు నిరత సేవితం పరమ పావనము బంధమోచనము పార్వతీ రమణు నిరత సేవితం కరుణాకరుణము రాముడి చరితం పరపరము సుఖస్వరము ప్రణవయుతము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజ్ఞము పరమ పవిత్రము పరమానందము 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 రమణ గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. భక్త మహాశైలరా, శ్రీమద్ రామాయణం ఎందుకు వినాలి అంటే, బిడ్డలు తల్లిదండ్రులను ఎంత గౌరవ మర్యాదలతో వారి మాట వినాలి, వారిని గౌరవించాలి, అన్నదమ్ముల మధ్య ఎలా నడుచుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ధర్మము నీతి న్యాయం ఎలా మనిషి అలవాటు చేసుకోవాలి అనడానికి ప్రతిరూపం రామాయణం. ఆయనము అంటే నడక, రాముడు నడిచిన మార్గము రామాయణము. దాంట్లో ఉండేటువంటి అర్థమే అది. తెల్లవారితే పట్టాభిషేకము రాముడికి అని తెలియగానే మందర మాటలు విని కైక రాముని 14 ఏండ్లు వనవాసం వెళ్ళమంటే, తల్లి మాటను గౌరవించి తండ్రిని గౌరవించి తల్లిదండ్రుల మాటను నిలపడానికై 14 వత్సరములు అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. భర్త అడుగు జాడలను వెంబడించింది సీతమ్మ తల్లి. కష్టాలలో కూడా నేను నీ వెంట ఉంటానని రాముడి వెంట బయలుదేరింది ఆ జానకి మాత. అన్నా వదినల సేవ చేయడం నా భాగ్యమని భావించాడు లక్ష్మణమూర్తి. లక్ష్మణుడు కూడా అరణ్యానికి బయలుదేరాడు అన్నా వదినల సేవ చెయ్యడానికి. అలా ఎప్పుడైతే బయలుదేరారో అది 14వ సంవత్సరం దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలో ఉండగా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. అలా ఎప్పుడైతే వెళ్ళాడో జటాయువు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని, లంకానగరము దక్షిణ దిగ్భాగంగా ఉంది గనుక ఆ దక్షిణ దిగ్భాగంగా సీత, జానకి, భూజాత ఎక్కడున్నావు సీత? సీత, జానకి, భూజాత ఎక్కడున్నావు సీత అని అలా వెతుకుతూ ఋష్యమూక పర్వతాన్ని చేరి వాలిని వధించాడు రాముడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు కిష్కింధ. ఆ సమయంలో సుగ్రీవుడు అన్నాడు, రామప్రభో, ఆ రావణాసురుడు సీతమ్మను ఎక్కడ దాచి ఉన్నా సరే 1 నెల రోజుల్లో మేము కనుక్కుంటామని 6 మాసములు గడిచిన తరువాత, వర్షాకాలం పూర్తయిన తరువాత
తూర్పు పడమర ఉత్తర దిగ్భాగాలకు 72 వెల్వల కపివీరులను ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ కోసమై, సీతమ్మను వెతకడం కోసమై తూర్పు పడమర ఉత్తర భాగాలకు 72 వెల్వల కపివీరులను పంపించాడు. ఇక మిగిలింది దక్షిణ దిగ్భాగం. దక్షిణ దిగ్భాగంలో లంకానగరం ఉంది. అక్కడకు వెళ్ళాలంటే తెలివైన వాళ్ళు, బలవంతులు, మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఒక వెల్వ సైన్యాన్ని తీసుకుని రాముడి దగ్గరకు వస్తున్నాడు సుగ్రీవుడు. దేవదేవ శ్రీరామచంద్ర, దేవదేవ శ్రీరామచంద్ర, వైదేహీ మానస భోజ కామిత్ర, దేవదేవ శ్రీరామచంద్ర, వైదేహీ మానస భోజ కామిత్ర, దేవ దేవ కేవలానందమయ్య కేవలానందమయ్య ధర్మమూర్తి కిల్బిషలత లభిత్ర సుచరిత్ర, దేవ శ్రీరామచంద్ర, వైదేహీ మానసాంభోజమిత్ర, వైదేహీ మానసాంభోజమిత్ర, దేవదేవా శ్రీరామచంద్ర. అని ఆ సుగ్రీవుడు రాముడి పాదాల మీద శరణు వేడాడు. ప్రభు, కొంతకాలం ఆలస్యమైంది, మన్నించండి అంటే సుగ్రీవుని పైకి లేవనెత్తి, సుగ్రీవా, నాకిచ్చిన మాట ఏం చేసావయ్యా? ప్రభు, ఆ రావణాసురుడు సీతమ్మను ఎక్కడ దాచాడో కనుక్కోవడానికై తూర్పు పడమర ఉత్తర భాగాలకు 72 వెల్వల కపివీరులను నేను పంపించాను. ఇక మిగిలింది లంకానగరం దక్షిణ దిగ్భాగంలో ఉంది కనుక ఇదిగో అక్కడికి వెళ్ళడానికి తెలివైన వాళ్ళు, బలవంతులు, అటువంటి వీరాది వీరులను తెచ్చాను. నలుడు, నీలుడు, గవాక్షుడు, ద్వివిధుడు, తారుడు, దుర్ధరుడు, అంగదుడు, ఈతడే హనుమంతుడు, అందరినీ పరిచయం చేశాడు. నలుడు, నీలుడు, గవాక్షుడు, ద్వివిధుడు, తారుడు, దుర్ధరుడు, అంగదుడు, జాంబవంతుడు, ఈయన రామభక్త శిఖామణి హనుమంతుడు ఈయన అనగానే అందరూ వాళ్ళ బల ప్రదర్శన చూయించారు. కానీ ఆంజనేయ స్వామి అంజలిబద్ధుడై ఉన్నాడు. నాకేం తెలియదే, నీ దయ ఉంటే నేను ఏమైనా సాధించగలను రామ. అటువంటి ఆంజనేయుని కవిగిళ్లలో చేర్చుకొని, హనుమన్నాకు నీకన్నా ఆప్తుడెవడు ఎన్నా, హనుమనాకు నీకన్నా ఆప్తుడెవడు ఎన్నా, నన్ను విరకాంబోధి గడుపు నవవీవన్నా, హనుమనాకు నీకన్నా ఆప్తుడెవడు అన్నా.
హనుమా, ఈ భార్యను పోగొట్టుకున్న నేను దుఃఖ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాను. సముద్రంలో ప్రయాణించేవాడికి పడవ ఎలా ఉపయోగపడుతుందో, భార్య పోగొట్టుకున్న నేను దుఃఖము అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాను. నా పెద్దల పుణ్యం చేత, నా పూర్వీకుల పుణ్యం చేత నా ఇల్లాలు, నా భాగస్వామి, నా జానకి, నా సీత నీకు కనుక చెబితే ఒక్క మాట చెప్పవచ్చు. ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వచ్చినా నా జానకిని నేను కాపాడుకుంటానని చెప్పిరా. తప్పకుండా నా ఇల్లాలని నేను రక్షించుకుంటానని చెప్పిరా హనుమా. నా సీత లేనిదే నేను బ్రతకలేనని చెప్పవయ్యా. నా జానకి కోసం రాత్రింబవళ్ళు ఏడుస్తున్నానని చెప్పవయ్యా. నా జానకి నా నుండి దూరమైన ఆనాటి నుండి ఈనాటి వరకు రాముడి బ్రతుకు అడవిగా చిన్న వెన్నెలైపోయిందని చెప్పు హనుమా. ఇదిగో ఈ ఉంగరాన్ని, ఈ అంగుళీకాన్ని సీతకు ఆనవాలుగా ఇవ్వవయ్య అంటే ఆ అంగుళీకాన్ని తీసుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. 2 కళ్ళకు అత్తుకున్నాడు, రామ పాదాలకు పైన వాలాడు. నన్ను ఆశీర్వదించండి రామప్రభో. ఆ రామ పాదాల మీద వాలి, రమణమమ్ము జన్మరక్షక మంత్రం తామసము చేయక భజియు మనస. రమణమమ్ము జన్మరక్షక మంత్రం తామసము చేయక భజియు మనస. రామనామము సూర్య నేత్రుడైన, సోమ సూర్య నేత్రుడైన రామచంద్రునికి హరియవరే. రమణ జన్మరక్షక భజియు మనస. రామనామము ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు ఆ రాముడి పాదాలను శరణు వేడాడు, అప్పుడు రాముడు విజయోస్తూ ఉన్నాడు. సైన్యం అంగదుడు ఆ సైన్యానికి అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఎప్పుడైతే ఉన్నాడో అలా ఒక్కసారిగా అంగదుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఆ వెనకాల నలుడు, నీలుడు, గవాక్షుడు, ద్వివిధుడు, తారుడు, దుర్ధరుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి అలా అలా వెళుతూ ఉన్నారు. అలా ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో పల్లెలు, పట్టణాలు, వంకలు, వాగులు అన్నీ వెతుకుతూ ఎడారిలోకి వెళ్ళారు. వానరులందరికీ కూడా దాహం వేసింది. తాత జంబవంత చాలా దాహంగా ఉందయ్యా అని ఎప్పుడైతే అలా అన్నారో అంత దూరంలో 4 గజాల వెడల్పు కలిగిన ఒక భూరంధ్రం, ఆ రంధ్రంలో నుండి చకోర పక్షులు, కొంగలు, నెమళ్ళు, చిలుకలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక్కసారిగా అలా అలా వానరులందరూ ఆంజనేయ స్వామి ముందుగా నడుస్తుండగా అందరూ లోపలికి వెళ్ళారు. చానే చానే కాంచే ఉల్లసిత చారు పయోరుక సన్మరంద ఖాదన మదమత్వంబర వితాన రవ ప్రతిమాన గాన మాన నియమితోరు భంగ పటునాద మృదంగ రవానుకూల రసరమ్య విశాల సరప్రదానము చానే చానే కాంచే
వెళ్ళి కమ్మటి సరోవరాన్ని చూశారు. కపివీరులందరూ కూడా ఆ సరోవరంలో ఆ కడుపు నిండా నీళ్లు తాగారు. ఆ చుట్టూతా మంచి ఫలవృక్షాలున్నాయి, జామ చెట్లు, పనస చెట్లు, ఖర్జూర చెట్లు, కదలీపళాలు, నారికేళ వృక్షాలు అన్నీ ఉన్నాయి. తాత, త్రాగడానికి దాహం కోసం వస్తే తినడానికి మంచి పలహారాలు కూడా దొరికాయి అనగానే, ఆగండి ఆగండి వానర వీరులారా, తొందరపడకండి, అదిగో ఆ చెట్ల మధ్యలో ఏదో పెద్ద మందిరం కనిపిస్తోంది. ఈ చెట్లకు ఆ మందిరంలో కాపలా ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ అనుమతి పొంది తర్వాత మనం ఈ యొక్క పళ్ళను స్వీకరిద్దామని లోపలికి వెళితే ఒక స్త్రీమూర్తి వీణ వేడుతోంది. ఆ వీణ అలా మీడుతోందో అలా చూశారు. అమ్మ నీవే సీతవా, అమ్మా సీతమ్మ తల్లి, అమ్మా నీవే సీతవా, దశాసురానీతవా, అఖిల లోకమాతవ, అమ్మా నీవే సీతవా, సీతవా మాతవా. రఘునాయకుని దూతలము, నముమానేము రఘునాయకుని దూతలము, ఇమ్మగీతలమెల్ల ఎత్తగల కోతులము, ఇమ్మగీతలమెల్ల ఎత్తగల కోతులము, అమ్మా నీవే సేతవ సేతవ మాతవా. అమ్మా సీతమ్మ తల్లి, ఆ రావణాసురుడు 60,000 యోజనాల క్రింద దాస్తే మేము కనుక్కోలేమో అనుకున్నాడేమో. మేమెవరమ్మా, రామదాసులం, కనుక్కున్నాం. మాకు అసాధ్యం ఏముందమ్మా, రాముడి దయ ఉండగా మాకేం భయం. అమ్మా సీతమ్మ తల్లి ఇక్కడ దాచాడా, నువ్వేం భయపడకమ్మా. అవసరమైతే ఈ పాలరాతి భవనాన్ని కూడా పెకిలించి రాముడి దగ్గరకు చేర్చగల రామబంటులమమ్మా మేము అంటూ ఉంటే ఆయమ్మ కళ్ళు తెరిచింది. వానర వీరులారా, నన్ను సీతమ్మ అంటున్నారేమిటి? నా పేరు స్వయం ప్రభ, మేరు సావర్ణుడనే ఒక గంధర్వుడి కుమార్తెను. మీ అందరి దర్శన భాగ్యంతో నా తపస్సు ఫలించింది. నేను బయలుదేరతానంటే, అమ్మా అమ్మ అమ్మ ఆగమ్మా, కొన్ని వేల సొరంగాల్లో నుండి ఇలా వచ్చాం, మేము ఎడారిలోకి వెళ్ళాలి, మార్గం చెప్పమ్మా అంటే, అప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పిన రామనామాన్ని మీరు కూడా చెప్పండి. రామనామం పలికిన పామరుడైన బుద్ధి సంపద వహిస్తాడు. రామనామానికి మించిన మార్గం, ఏ మార్గము తెలియనప్పుడు రామనామాన్ని ఆలపించండి. అందుకే అన్నమయ్య అంటాడు, ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కుమరిగాక, సంఖ్యల పెట్టిన వేళ చంపబిలచిన వేళ అంకిలిగా అప్పులవారడిగిన వేళ వెంకటేశునామమే విడిపించగతిగాక. అందువల్ల ఇక్కడ కూడా రామనామం అంత మహత్యం. అందరూ కళ్ళు మూసుకోండి. తదరీ రామజపం శ్రీరామజపం శ్రీ రఘురాముని నామజపం, రామజపం శ్రీరామజపం శ్రీ రఘురాముని నామజపం, రామజపం శ్రీరామజపం.
రాముడు దశరథ రాముడు కౌసల్య రాముడు అయోధ్య రాముడు రామ జపం రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ అని ఒక్క క్షణంలో అందరూ కూడా ఎడారిలోకి వచ్చారు. ఎడారిలోకి రాగానే ఆ వానర వీరులందరూ కూడా ఆ రామనామాన్ని అదావిధిగా పాడుతూ వెళుతున్నాడు. రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం రఘుపతి రాఘవ రాజా రావతేత పావన సీతారాం. అందరూ ఒక్కసారిగా తాళం. రఘుపతి రాఘవ రాజా రావతేత పావన సీతారాం. అలా దక్షిణ సముద్రాన్ని సమీపిస్తూ ఉన్న సమయంలో ప్రక్కనే మహేంద్ర పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నుండి ఒక పక్షి నోరావళించుకొని వస్తోంది. ఈ వానరులందరినీ ఒక కుక్కకు మింగే అంత నోరు. ఈ వానరులందరూ అంటారు, శ్రీరామచంద్ర, జటాయువుకు మోక్షం ఇచ్చిన రామా, మాకు కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్య అంటే ఆ పక్షి లటుక్కున నోరు మూసుకుంది. మానవ భాషతో మాట్లాడుతోంది. వానర వీరుడారా, జటాయువు మరణించాడా? అవును, రావణాసురుడు చంపాడు, రాముడు మోక్షం ఇచ్చాడు. అయ్యో, లంకలో సీతమ్మ ఉంది, నా పేరు సంపాతి అంటారు. జటాయువు నాకు సోదరుడు అని ఆ సంపాతి రామదర్శనం కోసం బయలుదేరి వెళ్ళిపోయింది. ఇక వీళ్ళందరూ ఎడారిలో పడుకున్నారు. తెల్లవారింది. అంగదుడు అంటాడు, వానర వీరులారా, ఈ సముద్రాన్ని దాటి మనము లంకకు చేరుకోవాలంటే 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని మనం లంఘనం చేయాలి, లంఘించాలి, దాటాలి. ఎవరెవరు ఎంత దాటగలరు? ఒకడు 5 యోజనాలు, 10, 15, ఆగండి, 30 యోజనాల పైన దాటగలిగిన వీరులు ఎవరైనా ఉంటే లేవండి అంటే వికటుడు పైకి లేచాడు. 30 యోజనంబులే తుమికెద అంబోదిన వికటుడు 30 యోజనంబులే తుమికెద అంబోదిన వికటుడు చెప్పెద మరి పది చెలగిదాటద ఆపై చెలగదనెడు ఏవదియా మడలే దాటద ఎన్గడంగే దుర్ధరుడు ఏవదియా మడలే దాటద ఎన్గడంగే దుర్ధరుడు ఆబలమాపై 10 యోజనంబులని నలుండు దాటుతాడన్నాడు వికటుడు సముద్రాన్ని. 40 యోజనాలు దాటగలనన్నాడు తారుడు, 50 దుర్ధరుడు, 60 గవాక్షుడు, 70 నలుడు, 80 నీలుడు. ఇక జాంబవంతుడు పైకి లేచాడు. 90 యోజనాలు దాటుతానన్నాడు. తాత, 90 యోజనాలు దాటినా సముద్రంలో పడిపోతావు. నేను అంగదుడిని, 100 యోజనాలు దాటగలను. కొన్ని కారణముల చేత తిరిగి రాలేను తాత జాంబవంత. 100 యోజనాలు దాటుతాను, కానీ తిరిగి రాలేను. అప్పుడు అవును, హనుమంతుడు ఎక్కడా? ఆంజనేయ స్వామి అక్కడెక్కడో కూర్చొని రామభజన చేస్తూ ఉన్నాడు.
రామ్ 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 దగ్గరగా వెళ్ళారు. ఆంజనేయ ఏమయో మహానుభావ ఏమయో మహానుభావ ఇటులో ఏమయో మహానుభావ ఇటులో ఏమయో మహానుభావ రామభక్త శిఖామణి రామభక్త శిఖామణి త్రయోదశ వీరాగ్రణి రామభక్త శిఖామణి త్రయోదశ వీరాగ్రణి ఏమయో మహానుభావ ఇటులోర కోనవ ఇటులోర కోనవ ఇటులోర కోనవ ఏమయో మహానుభావ ఏమయ్యా మహానుభావ ఇలా ఊరికే కూర్చున్నావేమిటి? లే, ఈ సముద్రాన్ని దాటడం, సీతమ్మను చూడడం మా తరం కాదయ్యా, మాకు చేత కాదు హనుమా. ఈ సముద్రాన్ని దాటాలన్నా, సీతామాతను చూచి రావాలన్నా దానికి అర్హుడవు నువ్వే, సాధకుడవు నువ్వే. లే హనుమా. హనుమంతుడు అంటాడు, మీరందరూ దాటలేని ఈ సముద్రాన్ని నేను మాత్రం ఎలా దాటగలను? ఆంజనేయ స్వామికి ఒక శాపం ఉందట. ఏమిటి? చిన్నప్పుడు మహర్షులు ఇట్లా చేయి పట్టుకో ఉంటారు, ఆ తపస్సు చేసేటప్పుడు యోగ దండము అంటారు. ఆ యోగ దండాలు విరిచేయడం, వాళ్ళు నీళ్లు త్రాగడానికి కమండలాలు పెట్టుకో ఉంటారు, కమండలాలు నలిపేయడం, వాళ్ళ స్నానానికి వెళ్ళే ముందే ఈయన వెళ్ళి ఆ గుంటలు బురదలు చేయడం. ఇలా ఒక ఆయన కూర్చో ఉన్నాడట, ఒక గుడి ముందర ధ్వజస్తంభం అట్లాంటిది ఒక 100 మైళ్ళ ఎత్తుంది అరణ్యంలో ఒక రాయి, ఎక్కడానికి లేదు దిగడానికి లేదు. ఆ రాతి నీడలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారు ఆయన్ని తీసుకెళ్లి ఆ రాతి పైన పెట్టేసి అట్ట తపస్సు అయిపోయింది. కళ్ళు తెరిచాడు. ఒరే హనుమా, ఏమిట్రా ఇలా చేశావంటే, అప్పుడు నీ బలము నీకు తెలియకుండా పోవుగాక సూర్యుని పండనుకొని భ్రమించాడు హనుమంతుడు. ఎవరైనా గుర్తు చేస్తేనే నీ బలము నీకు తెలియాలి అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారికి, ఆ జాంబవంతుడికి ఈ మాట తెలుసు. హనుమా, ఉబికితివేని సప్తోర్ధ్వలోకము గిరగిర సుడివడి తిరగకునే ఉక్కితివేని అధో భువనములెల్ల దట్టముగా అట్టగట్టకునే ఊదితివేని మహోదదులన్నీయు చిరుతుంపలై మిల్ట చెదరకునే తితివేని మేరు ధర్మధర్మైన వరితుమురై మచ్చమాయకునే సత్య సంకల్పుడవు మనోజవుడవు కామరూపివి అప్రతిహత గతివి నీవు కానీ హనుమన్నా కానీ హనుమన్నా నీవు సాక్షాత్ శివుడవు. నీ బలంతో ఒక్క గుద్దేవా కొండలు పిండి అయిపోతాయి. పాదంతో ఇలా త్రుక్కావా భూలోక భూర్లోక అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకాలు అట్టగా వెళ్ళిపోతాయి. అంతటి బలవంతుడవు నీవు. గాలిని నోటిలో తీసి ఒక్కసారి ఊదావా ఈ ప్రపంచమంతా కూడా గిరగిరా ఆకాశంలో లయమైపోతుంది. సప్త సముద్రాల్లో ఉన్న నీటిని పుక్కిలించగలవు. మనోజవుడవు, కామరూపివి, అప్రతహత గతివి నీవు హనుమ. లే, సముద్రాన్ని దాటిరా. ఓహో, నువ్వు అందరిలాంటి మర్కట మాత్రుడవు కాదు. మరి నేనెవరిని అన్నాడు హనుమంతుడు. సాక్షాత్ శివుడవు.
రక్షించడానికై అవతరించిన ఏకాదశ రుద్రుడు నీవు, పరమశివుడివి నీవు. లే హనుమా అనగానే ఓహో రామకార్యం కోసం నేను పుట్టాను అనుకున్నాడు. జై శ్రీరామ్, రామ్ 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 అలా ఆకాశమంత ఎత్తుకి దిగిపోయాడు. ఆ ప్రక్కనే ఉన్న మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి ఆకాశములో తల ఉంది. ఎక్కడో వానరులు కనిపిస్తున్నారు, చిన్న చిన్న క్రిముల్లాగా. అటువంటి వానరులను చూశారు. వానర వీరులారా, రాము కరుణ రాము కరుణ అపార లంకిన కపి వీరుడా, రాము కరుణ అపార లంకిన కపి వీరుడా, ఈ మునీటిని దాటుటెల్ల పని యాను సమీర కుమారుడా, లంకలోనున్న సీతను కని ఆలస్యము చేయక వచ్చెదను, లంకలోనున్న సీతను కని ఆలస్యము చేయక వచ్చెదను, పొంకులే కనానిది నరక్కసి కోటి యమపురికి ముచ్చెదను, రాము కరుణ అపార లంకిన కపి వీరుడా. వానర వీరులారా, శ్రీరామచంద్రమూర్తి దయ అనే సముద్రాన్ని దాటాను. ఏ దక్షిణ సముద్రం నాకు ఒక లెక్క పత్రమా? ఆ పైగా ఆయన నడిచేది కూడా ఎంతో వయ్యారంగా నడుస్తూ ఉన్నాడు. నేను లంకకు వెళతాను, సీతమ్మను చూస్తాను, తిరిగి వస్తాను. నాకెవడైనా అడ్డు వస్తే ఒక్క గురుద్దుతో వాడిని యమలోకానికి చుట్టాల్లా పంపిస్తానని జై శ్రీరామ్ ఈ పర్వతం తట్టుకుంటుందని పర్వతాన్ని ఓంకరించగానే ఆ పర్వతం కిటకిటలాడిపోయింది. గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ చారణ విద్యాధరాదులందరూ కూడా ఎవర్రాని చూశాడు ఆ పర్వతం మీద ఉన్నవాళ్ళు. ఆంజనేయ స్వామి హనుమానీకు జయమగుగాక, కాలకూట విషసర్పాలు పైకి లేచాయి. ఎవర్రాని చూస్తే ఆంజనేయ స్వామి ఆ హనుమానీకు జయమగుగాక ఆదిలోనే జయ జయ ధ్వనులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అని అమాంతం ఒక్క ఉదుపున ఎగిసి దక్షిణ భాగంగా వెళుతూ ఉన్నాడు. దేవతలు చూశారు, ఆంజనేయుడికి కండబలమేనా, బుద్ధి బలం ఉందా లేదా అని సొరస అనే ఒక నాగమాతను పంపించారు. 100 మంది ఆంజనేయులను మింగే అంత నోటుతో రారా నిన్ను చప్పరిస్తా. వచ్చేస్తోంది ఆ సొరస, తోకను ఝాడించుకుంటూ వస్తోంది, జేగురు కన్నుతో వస్తోంది, ఉసలు కొడుతూ వస్తోంది. చూశాను ఒక్కసారిగా, నా దారి కద్దులే ఆకలి అంది. సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ సురస నాలుక మీద కూర్చొని ఆంజనేయ స్వామి వారు మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాడు. సింహిక అనే ఒక ఛాయాగ్రాహి ఆంజనేయ స్వామిని ఆపేసింది. నేరుగా వెళ్ళి ఆ సింహిక ముఖం మీద ఒక్క తాపు తన్నాడు ఆంజనేయ స్వామి వారు. అలా ఎప్పుడైతే తన్నాడో ఆ సింహిక తల పగిలిపోయింది, అది ప్రాణాలు పోయింది. ఇంకా కాస్త ముందుకు వెళుతూ ఉన్నాడు మైనాక పర్వతం. ఆ మైనాక పర్వతం కూడా ఒక్కసారి తన భుజముతో చరిచాడు, లోపలికి వెళ్ళిపోయి మైనాకుడు మానవ రూపంతో వచ్చాడు. హనుమా, నేను నీకు మిత్రుడను, నా భుజం మీద కూర్చో, కందమూల పలాదులు తినవయ్యా అంటే సీతమ్మను చూసేంత వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని ఆవలి ఒడ్డున సువేలాద్రి శిఖరము చేరే హనుమ సువేలాద్రి శిఖరం మీద నిలబడి ఒక్కసారి లంకా నగరాన్ని చూశాడు. ఆ లంక ఎలా ఉంది? 60 యోజన విస్తీర్ణం, శతయోజనమున్నతో 8
అష్టద్వారపురీ లంక సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ చాతుర్లక్షం చ విధీనా రావణేన సురక్షితం. షష్టిర్యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అష్టద్వారపురీ లంకా సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షం చ వీధీనాం రావణేన సురక్షితం. 60 యోజనాల వెడల్పు, 100 యోజనాల ఎత్తు, ఆ 7 ప్రహరీ గోడలు, 8 ద్వారములతో ముక్కోణముతో ఉందట లంకానగరం. ఆ లంకలో 4 లక్షల వీధులున్నాయట, 9 కోట్ల శివాలయాలున్నాయట. వాటిని చూశాడు హనుమంతుడు. ఔరా రావణ, ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా ఈ లంకా నగరములో రాసిపోసినట్టుగా ఉందే, కుప్పపోసినట్టుగా ఉందే. ఇంత పెద్ద ఐశ్వర్యవంతుడివి, నీకు పరస్త్రీ వ్యామోహం ఎందుకు కలిగిందిరా? పోతావే, తిరుపతి భాషది, పోతావే, నీకు భోగాల మీద దాపురించినట్టుగా ఉంది కదరా. పరస్త్రీ పైగా ఎందరినో తీసుకొచ్చావు, జగన్మాత సీతమ్మని తీసుకొచ్చావా? ఈ ఐశ్వర్యాన్నంతా కూడా వదిలిపెట్టే రోజులు దగ్గర పడ్డాయి అనుకొని సంధ్య వేళ ఉత్తర ద్వారము కడకు వెళ్ళగా లంకిని చూసింది. ఎవడవురా కోతి అని ఒక గుర్తు గుద్దిందట ఆంజనేయ స్వామిని. కపరే లంకాపురే చూచి వచ్చదా ఒక్క పరి, ఆపై నిన్ను మెచ్చదా ఓ కాపరి. లంకాపురి, ఈ లంక చాలా అందంగా ఉందట, చూడ్డానికి వచ్చాను. హరిహర బ్రహ్మేంద్రాదులకైన అలంఘ్యమైన ఈ లంకలోకి ప్రవేశించాలంటే అంత సామాన్యం అనుకున్నావా అని రెండోసారి మళ్ళీ పైకెత్తా ఉందట ఆ చేయి. అప్పుడు అనుకున్నాడు, ఒక దెబ్బ తిన్నాను, ఏదో కార్యం సాధించడానికి గమ్మున ఉన్నా, మళ్ళీ రెండోసారి కూడానా? నేను ఒప్పుకోను, ఒప్పుకోకపోతే మళ్ళా కొడతాను అని ఈ చెయ్యి ఇట్లా పైకెత్తిందట. క్షణంలో పైకి లేచాడు ఆంజనేయ స్వామి వారు. ఆ లంకిని శిరస్సు మీద ధనేమని ఒక గుర్తు గుద్దాడు. దాని తల దిష్టి గుమ్మడికాయ పగిలినట్టు పగిలిపోయింది. హనుమా నువ్వా అందట. ఏం బ్రతికుండగా నేనన్నీ నీకు తెలియదా? లేదు లేదు, నా ప్రాణాలు పోవాలంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఆంజనేయుడు వస్తాడు, అప్పుడే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెడతావో. లంకలో సీతమ్మ ఉంది, వెళ్ళి నీకు శుభం జరుగుతుంది, వెళ్ళిరా. ఆ లంకిని శవాన్ని తీసి దక్షిణ సముద్రంలో పడేసి ఎడమ పాదము పెట్టి లంకలోకి వెళ్ళాడు. వెతికే పవన సుతుడు లంకను చితి కుమారినపుడు, వెతికే పవన సుతుడు లంకను చితి కుమారినపుడు. పానశాలలు పాకశాలలు నవరథశాలలు శస్త్రశాలలు వెతికే పవన సుతుడు. పానశాలలు, పాకశాలలు, శరశాలలు, నవరథశాలలు, అస్త్రశాలలు, ఓ రథశాలలు, గోశాలలు, భోజనశాలలు అన్నీ వెతుకుతూ ఉన్నాడు. నా రూపము కనిపించాలన్నా, నా మాట వినిపించాలన్నా మా అమ్మ సీతమ్మకే అది సాధ్యం అని ఆంజనేయ స్వామి వారు 4 లక్షల వీధులు వెతికాడు. ఎక్కడా సీతమ్మ కనిపించడం లేదు. అమ్మా జానకి మాత, భూజాత, ఎక్కడైనా ఉంటే మాట్లాడవమ్మా, నేను రామదూతనమ్మా, శ్రీరామచంద్రమూర్తి పంపగా వచ్చినటువంటి మీ సేవకుడును తల్లి, మీ దివ్య సుందర సందర్శన భాగ్యం కోసం నేను వచ్చానమ్మా, ఎక్కడైనా ఉంటే మాట్లాడమ్మా, మాట్లాడు తల్లి అని ఆ లంకలో 4 లక్షల వీధులు వెతికాడు. సీతమ్మ కనిపించడం లేదు. 9 కోట్ల శివలింగాలను వెతికాడట. ఆ రావణాసురుడు ఎంతటి శివభక్తుడంటే శివభక్తులలో ప్రథముడు రావణాసురుడు. ఆయన తెల్లవారి 4వ జాము కాగానే 9 కోట్ల శివలింగాలను అభిషేకం చేసి బిల్వపత్రాలతో మారేడు దళాలతో పూజలు చేసి 9 కోట్ల శివలింగాలకు ఒకేసారి మంగళహారతులు ఇస్తాడట. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంభ్యలంబిత భుజంగ తుంగమాలిక ఢమల్ 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 నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం తునోతుర శివ శివ
కథాకథాహ సంభ్రమ భ్రమణిలూపనిక్షరి విలోల వీలి వల్లని విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట భద్రపావచి కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణం మమ దిగంబరే మనో వినోదమేకు వస్తుని హరహర మహాదేవా అగర్వ సర్వమంగళ కళాకవంద మంజరి రసప్రవాద మాధురి విజృంభణ మధురత స్మరాంతకౌ పురాంతకౌ స్మరాంతకౌ పురాంతకౌ భవాంతకౌ ముగాంతకౌ గజాంతకాంతకాంతకౌ తమాంతకాంతకం భజే విభ్రమద్భుజంగమస్ఫురధ్వనిక్రమ ప్రవర్ధిత ప్రచండ తాండవ శివ నీల పంకజ రుచి ప్రబంధ స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముగచ్చిదం గదచ్చిదం గచ్చిదం సమాంతగచ్చిదం భజే అందరూ కూడా ఏడుకొండలవాడ గోవింద. అలా ఎప్పుడైతే జరిగిందో అలాంటి 9 కోట్ల శివలింగాలు వెతికాడు. రావణాసురుడి చిన్న భార్య ధాన్యమాలి మందిరం వెతికాడు. అతికాయుడు మహాకాయుడు మందిరం వెతికాడు. వృక్షిక రోముడి మందిరం వెతికాడు. రక్తాక్షుడి మందిరం వెతికాడు. ఇలా అనేక మంది ఆ యొక్క రావణాసురుడి అనుచరుల మందిరాలంతా కూడా వెతుకుతూ రావణాసురుడి చిన్న కుమారుడైన అక్షయుడి మందిరం వెతికాడు. అక్కడ కూడా సీతమ్మ కనిపించడం లేదు. రావణాసురుడి పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తు మందిరం వెతికాడు. అక్కడ కూడా సీతమ్మ కనిపించడం లేదు. ఇక కుమారులైపోయారు తమ్ముళ్ళు. రావణుడి చిన్న తమ్ముడైన విభీషణుడి మందిరం వెతికాడు. అన్నకు భయపడి ఇంటిలో లోపల ఒక గుహ ఏర్పాటు చేసుకొని ఆ గుహలో కూర్చొని పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం మరణ భయ శోకవిదూరం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం సుత పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ శౌనక కౌశుకముఖ పీఠం పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం
గోవింద. అలా ఎప్పుడైతే ఒక్కసారిగా, అందుకనే హరికథ అనేది చాలా కష్టమైనటువంటి విద్య. ఒకటి మాట్లాడుతూ ఒకటి చెబుతూ ఎన్నో రకాలైన ఆలోచన చెయ్యాలి. 100 మంది గాయకులైతే ఒక హరిదాసు, 100 మంది ప్రవచకులైతే ఒక హరిదాసు. అందుకనే సర్వకళల సమాహారం ఈ హరికథ. ఇది గర్వంతో చెప్పే మాట కాదు, కష్టపడి నేర్చుకుని ఆ సాధనలో వచ్చినటువంటి మాట ఇది. హరికథ అనేది ఒక గొప్ప ప్రక్రియ. కాలానుగుణంగా ప్రజాదరణ లేక కనుమరుగు అవుతున్నటువంటి ఈ కళలను ప్రజలే ప్రోత్సహించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. జై ఇందిరారమణ గోవింద గోవింద. ఎందుకంటే ఒకరికి ఒక ఆలోచనే ఉంటుంది, హరిదాసుకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అది సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇది ఉత్పత్తి. అలా ఎప్పుడైతే విభీషణుడు పాడుతూ ఉన్నాడో అలా ఆ విభీషణుని చూశాడు. నువ్వొక్కడు మాత్రమే బ్రతుకుతావు అనుకున్నాడు. అక్కడ నుంచి కుంభకర్ణుడి మందిరం, వాడి దుంపదగా వాడు పెట్టే గురక్కి 100 మైళ్ళ దూరంలో ఒక ఇల్లు కూడా లేదట. వాడు ఒక కనుమలో పడుకో ఉన్నాడట. కనుమలో పడుకొని 100 మైళ్ళ పొడవట వాడు పడుకో ఉంటేనే 100 మైళ్ళ పొడవుతో అలా నిద్రపోతూ ఉన్నాడు. ఆ కుంభకర్ణుడి మందిరం అంతా వెతికాడు, అక్కడ కూడా సీతమ్మ కనిపించడం లేదు. అక్కడ నుండి తిన్నగా రావణుడి దర్బారు మందిరం వెతికాడు. అక్కడ కూడా దర్బారు మందిరంలో కొంతమంది స్త్రీలు మృదంగం వాయిస్తూ పగటిపూట వీడే రావణుడిని మృదంగాన్ని కౌగిలించుకుని ఉన్నారట. కొంతమంది స్త్రీలు వీణలు మీడుతూ వీడే రావణుడిని ఆ వీణలను కౌగిలించుకున్నారట. భరతనాట్యం నృత్యం చేసి ఆవిడ ఒక స్తంభాన్ని చుంబనం చేస్తోందట. అటువంటి మహిళలు ఉన్నటువంటి రావణుడి దర్బారులోకి వెళ్ళాడు. అరే, ఈ మహిళలందరూ కూడా వివశులై ఉన్నారు, ఇక్కడికి నేను రాకూడదేమో అనుకున్నట్ట. నా మనస్సులో ఎటువంటి ఇతరములైన ఆలోచనలు లేవు. మా అమ్మ జానకి కోసం వచ్చానని ఆ మందిరం కూడా వెతికాడు. అక్కడ కూడా సీతమ్మ కనిపించడం లేదు. అలా ఎప్పుడైతే సీతమ్మ కనిపించడం లేదో అక్కడ నుండి తిన్నగా ఇక ఏం చేయాలి? నా భక్తిలో లోపమా, నా శక్తిలో లోపమా అంటూ ఉంటే ఒక మీట ప్రాపున రావణుడు నిద్రపోతూ ఉన్నట్ట. మండోదరి వక్షస్థలం మీద పడుకొని ఉంది. ఈవిడ సీతమ్మ అనుకున్నాడు. కాదు, మా అమ్మ జానకి మాత ఇలా ఉంటుందా? మా అమ్మ కాదు, ఈవిడ మండోదరని. రావణాసురుడి మందిరం అంతా వెతికాడు, పుష్పక విమానం వెతికాడు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? 9 కోట్ల శివలింగాలను చూశాను, సీతమ్మ లేదు. 4 లక్షల వీధులు వెతికాను, సీతమ్మ లేదు. సందుగొందులు, ఇల్లు అణువణువున సాధించి శోధించి చూశానే, సీతమ్మ ఎక్కడ? నా తల్లి జానకి మాత ఎక్కడ? నమోస్తు రామాయశ లక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయ. అయ్యో, నా సీతాదేవి నాకు కనిపించదా? నా తల్లి నాకు కనిపించదా అనుకుంటూ ఉంటే ఒక మారుమూల ప్రాంతంలో కొంతమంది రాక్షస స్త్రీలు వెళుతున్నారట. వాళ్ళను వెంబడించాడు. అదే అశోకవనం. ఆ 1000 స్తంభాల పాతపడ్డ మండపము ప్రక్కన సింసుపా వృక్షం మీద హనుమంతుడు కూర్చున్నాడు. ఆ చెట్టు క్రిందనే అజట, త్రిజట, ధాన్యమాలి మొదలైనటువంటి రాక్షస స్త్రీలు ఆ సీత చుట్టూత గొడ్డళ్ళు, రంపాలు, కత్తులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. కొంతమంది కూర్చొని నిద్రపోయేవాళ్ళు కొందరు, పడుకొని నిద్రపోయేవాళ్ళు కొందరు, ఆ తలకాయ క్రింద పెట్టి కాళ్ళు పైకెత్తి నిద్రపోయేవాళ్ళు ఇంకో కొందరు. రకరకాల విన్యాసాలు అక్కడ. సీతమ్మ పెద్ద పులుల మంద మధ్యలో ఒక గోమాతలాగా ఉందట సీతాదేవి. ముక్కెర అల్లాడు ముత్యము విరియగా, ముక్కెర అల్లాడు ఏడుస్తోంది. ఎవరితో తన మాటను బయట చెబితే ఆ ఆక్రందన వినేవాళ్ళు కూడా లేరు పక్కన. మనసులో మాటలు తలుచుకుంటూ ఒక మోకాటి పైన ఆ తలవాల్చి ఏడుస్తూ ఉంది ఆ జానకి మాత భూజాత సీతాది. ఆంజనేయ స్వామి అనుకున్నాడు, ఎవరు ఈ మహాసాధ్వి? గరుడ గంధర్వ స్త్రీనా, లేదా మా అమ్మ జానకి మాత? ఎవరో ఉత్తమ ఇల్లాలు. అర్ధరాత్రి కాగానే రావణుడికి ఒక కల వచ్చిందట. సీతాదేవి వచ్చినట్టు, ఆ రావణుని ప్రేమించినట్టు, కౌగిలలో బంధించినట్టు కలగని అర్ధరాత్రిలో వచ్చాడు సీతాదేవి దగ్గరికి. సీత,
ఏ రావణాసురుడంటే నువ్వేమనుకుంటున్నావు? నాయాజ్ఞలేక ఎండగాయ వెరచురవి కడగి నాయాన తిల్గాలి వీచు సకల దిక్పాలురు అస్మత్పాద కింకరులు త్రైలోక్యమెల్లనా రాజ్య పదవి నా ఇచ్చ చొప్పున నడిచెడు కాలములు ఐశ్వర్య శౌర్య విద్యా రూపముల సాటి ఎవ్వడు ముజ్జగములందు అట్టి రావణుడు నీ అడుగు దమ్ములొత్త వచ్చే ఒప్పవిట్లు చితమగునే వేల్పులనే పిల్చు నన్ను కడుజాలి పెట్టించినావు కంటే కట్టడివి నీవే సీతా 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 ఎండగాయడానికి వీలు లేదు. నా 4 లక్షల వీధులలో చెత్త విడ్చేవాడు గాలిదేవుడు, నాకు వంట చేసేవాడు అగ్ని, నాకు స్నానానికి నీళ్ళిచ్చేవాడు వరుణుడు. యమ, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన్యాది అష్టదిక్పాలకులు నా పాదదాసులు. నవగ్రహాలు నా సింహాసనానికి మెట్లు. ఐశ్వర్యములో గాని, విద్యలో గాని, వీరత్వంలో గాని నాకు సాటి ఈ ముజ్జగాల్లో ఎవరైనా ఉన్నారా? రాసీత, అందాల బాల, మందారమాల, నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను. రాముని ప్రేమించి వివాహం చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? కందమూల ఫలాదులు తినడమా? అదే నన్ను పెళ్లి చేసుకో. ముల్లోకాలకు పట్టపురాణివు నువ్వే. రాసీత, నీవు లేకుండా ఒక క్షణమైనా నేను బ్రతకగలనా? సీత రా, నా మాట వీరు. అందాల బాల, ఏమిటి అడ్డు దగ్గరగా వస్తూ ఉన్నాడు ఆ రావణాసురుడు. ఒక గడ్డిపోచ అడ్డుగా పెట్టింది. రాముడు మదహస్తి దోమవీమో, రాముడు మదహస్తి దోమవీమో. రాముడు వధించిన ఏనుగు లాంటి వాడు. అతని ముందు నువ్వు దోము. రాముడు సముద్రం, నువ్వు ఒక పిల్ల కాలవ. రాముడు చంద్రుడు, నువ్వు ఒక మినుగు పురుగువి. ఇక నువ్వు మాట్లాడేనా నేను మాట్లాడనంటే 1 నెల గడువిచ్చి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఉరివేసుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా సీతమ్మ తల్లి అని చెట్టు మీద నుంచి క్రిందికి దిగాడు. నేను రామదూతనమ్మ, మీరెక్కడున్నారో తెలుసుకొని రమ్మంటే శ్రీరామచంద్రుడు పంపగా నేను వచ్చానమ్మా. రావణ, నువ్వెన్ని మాయ వేషాలు వేసినా నీ పప్పులు ఉడకబోంది. అప్పుడు సీతమ్మ రావణుడు అనుకుంది. ఆంజనేయ స్వామి అంటాడు, నేను రావణాసురుని కానమ్మా, రామబంటుని. రాముడి గురించి చెబుతాను వినవమ్మా. రాముడు ఎలాంటి వాడు? శతకోటి మన్మద సౌందర్యమూర్తి దాశరథి నీపతి జగచ్చక్రవర్తి నీ భర్త రాముడు నీరదశ్యాముడు హరువిల్లు విరచన ఎట్టి జట్టి నిఖిల మునీంద్ర వందితుడు లక్ష్మణుడి సైదోడు నీ విపుడు బొంకాడలేడు పుణ్యస్వరూపుడు భువనైక వీరుడు జననీమగుడు కౌసల్య కొడుకు జనకు పూదోటలో పరస్పరము మీరు తొలుతొలుత చూచుకొంట గుర్తు నిరింగించి ఇమ్మనియ ఆనవాలుగా ఉంగరమ్ము తల్లి అనగా అద్దాని కైకొని అవనిజాత పలుమరు ఉంగరం ఉపరై వ్రాసిన తారక మంత్ర రాజమున్ కలగల గంటి నీరులుకుతున్ పటియించుతున్ రామముద్రికను చెలువున ముద్దు పెట్టుకుని చేర్చు నడంద పరాకు పడ్డ నవ్వుల నును సిగ్గులన్ మరల బోల్చు సీత ముదావహమున. ఆంజనేయ స్వామి పలుకులు ఎలా ఉంటాయి అమ్మా? రాముడు ఎలాంటి వాడు చెబుతున్నాను విను. శతకోటి మన్మద సౌందర్యమూర్తి దాశరథి నీపతి జగచ్చక్రవర్తి నీ భర్త రాముడు నీరద శ్యాముడు హరు విల్లు విరచిన ఎట్టి జట్టి నిఖిల మునీంద్ర వందితుడు లక్ష్మణుని సైదోడు నీ విభుడు బొంకాడలేడు పుణ్యస్వరూపుడు భువనైక వీరుడు జననీ నీ మగడు కౌసల్య కొడుకు జనకు పూదోటలో పరస్పరము మీరు తొలుతొలుత చూచుకుంట గుర్తు నెరింగించి ఇమ్మని ఆనవాలుగా ఉంగరమ్ము తల్లి అనగా అద్దాని గైకొని అవని జాత పలుమరు ఉంగరమ్ముపై వ్రాసిన తారక మంత్ర రాజమున్ కలకల కంటి నీరులుకుతున్ పఠించుతున్ రామముద్రికన్ చెలువున ముద్దు పెట్టుకొని చేర్చునడంద పరాకుపడ్డ నవ్వుల నురుసిగ్గుల మరల బుల్చు సీత
అలా ఎప్పుడైతే ఒక్కసారి ఆ సీతమ్మ భ్రమపడిపోతోంది. ఆంజనేయ స్వామి వారు చూశాడు. హనుమా ఇంత చిన్న రూపంతో ఎలా వచ్చావంటే, ఓహో అదా నీకు సందేహమని జై శ్రీరామ్ ఆకాశమంత ఎత్తుకెదిగాడు ఆంజనేయ స్వామి వారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయ భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే రుద్రము ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటిందేయనూకించి యో వానరాకార యో భక్తమందార యో పుణ్య సంచార యో వీర యో ధీర యో నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా ఎంచి భూతంబులం పిశాచంబులం నీదువాలంబునం పుట్టి నేలంబడంబు నీ ముష్టిఘాతంబులం బాహుదండంబులం రోమకండంబులం దుంచి ఆంజనేయ నమస్తే నమస్తే నువ్వు తప్ప సీతమ్మను కనుక్కునే ధీరుడు లేడయ్యా అంటే అప్పుడు సీతమ్మ ఇక అశోకవనమంతా ధ్వంసం చేస్తూ ఉంటే ఆ రావణుడు చిన్న కుమారుడైన అక్షయుని వధించాడు ఆంజనేయ స్వామి. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి రావణాసురుడి దగ్గరకు తీసుకెళితే హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని విఫలం చేసి రావణుడి కన్నా ఎత్తుగా తోకను చుట్టి కూర్చొని, రావణ రాముడు లేని సమయంలో సీతను తీసుకురావడం సిగ్గులేదా నీకు అన్నాడు. ఎవడెవరా అన్నాడు. నేను రామదూతను, రాముడు సీతమ్మను చూచి రమ్మన్నాడు గనక చూచి వెళుతున్నాను, తీసుకురమ్మని చెప్పుంటే నీలాంటి వాళ్ళని 1000 మంది అయినా పాతాళ లోకానికి త్రొక్కి నా సీతాదేవిని మా తల్లిని నేను తీసుకువెళ్లేవాడిని అని అనగానే తోకకు నిప్పు పెట్టారు. లంకా నగరాన్నంతా కూడా ధగధగ కాల్చేసి దక్షిణ సముద్రంలో తోకను ముంచి అమ్మవారి దగ్గర చూడామణి అనేటువంటి ముద్రికను తీసుకొని, అమ్మా నీకు మంచి రోజులు వచ్చాయమ్మా, నువ్వేం భయపడనవసరం లేదు, శ్రీరామచంద్రమూర్తి నిన్ను రక్షించడానికై వానర వీరులతో కలిసి లంకా నగరానికి వస్తున్నాడమ్మా, నువ్వు భయపడవలదు అని సీతమ్మకు ధైర్యం చెప్పి అక్కడ నుండి జై శ్రీరామ్ అని లంకా నగరాన్ని దాటి సముద్రాన్ని లంఘనం చేసి ఆవలి ఒడ్డున వానర వీరులకు శుభవార్త చెప్పి రాముడి దగ్గరికి వెళితే కొండ మీద నుంచి చూస్తున్నాడు, ఋష్యమూక పర్వతం మీద నుంచి. హనుమా అన్నాడు రాముడు. ఇంతసేపు నేను చెప్పిన హరికథ మొత్తం ఒక్క మాటలో చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. కంటిని సీతను లంకలో చూచాను సీతమ్మను లంకలో ఆనందపడిపోయాడు. అప్పుడే రాముడు హనుమంతుని ఇలా కౌగిళ్లలో చేర్చుకున్నాడు. హనుమా కోటివిగా వీవు నా కులదైవమురా. మనం రామభక్తులు. ఈరోజు ఇది అయోధ్య నగరం కాబట్టి అందరూ కూడా హరే రామ 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 హరే హరే అందరూ తాళం వేస్తూ పాడండి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి, భరత స్వామికి, శత్రుఘ్న స్వామికి, ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, అన్నమాచార్య స్వాముల వారికి. ఈరోజు కీబోర్డు పైన రెడ్డి రాజబాబు గారు, తబలా పైన గోపి గారు, శృతి అండ్ రిథమ్స్ పైన గంగులప్ప గారు సహకరించారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కథకు మంగళహారతులు ఇస్తూ ఉన్నాను. పవమాన సుతుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్థయ చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళం. జై జానకీ రమణ గోవింద